దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇటు శ్రేష్టమైనటువంటి సమయమునకు ఏర్పరచబడినటువంటి వాక్య భాగము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 37వ వచనం నుండి 45వ వచనం వరకు. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాను. ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము. అంశము: పరలోకము నుండి మన మనవులు వినడం. హియరింగ్ అస్ ఫ్రమ్ హెవెన్. రచయిత ప్యాట్రిషియా రెబన్. ప్యాట్రిషియా రెబన్ గారు ఒక సందర్భాన్ని ఇలాగ జ్ఞాపకం చేస్తున్నారు. 18 నెలలు నిండినటువంటి చిన్న బాలుడైనటువంటి మేసన్ తన తల్లి స్వరమును ఎన్నడూ వినలేదు. అయితే వైద్య నిపుణులు ఆ బాలునికి వినికిడి పరికరమును అమర్చినప్పుడు తన తల్లి లారెన్ నా స్వరము వినబడుస్తుందా అని పలుకగానే ఆ శిశువు తన తల్లి మెల్లని స్వరమునకు ప్రతిస్పందనగా చిరునవ్వుతో చిన్ని చిన్ని పలుకులు పలికాడు. లారెన్ కన్నీళ్లు కారుస్తూ తాను గొప్ప అద్భుతాన్ని వీక్షించిందని గ్రహించింది. కొన్ని నెలల క్రితం తన గృహంలోనికి చొరబడి ఆమె మీద 3 సార్లు దుండగులు కాల్పులు జరిపి ఆ సందర్భంలో నెలలు నిండని శిశువునికి ఆమె జన్మనిచ్చింది. ఆ నెలలు నిండని శిశువు మేసన్. అతి తక్కువ బరువుతో జన్మించిన మేసన్ 158 రోజులు ఇంటెన్సివ్ కేర్లో ఇక బ్రతకడం అసాధ్యమన్నటువంటి పరిస్థితుల్లో నుండి సజీవంగా ఉండడము గొప్ప అద్భుతంగా మనం చూడవచ్చు. ఎన్నో ప్రార్థనల ద్వారా దేవుడు ఆ కుమారుని ఎడల తన కనికరాన్ని చూపించడం ద్వారా మరణకరమైనటువంటి స్థితి నుండి జీవములోనికి ఆ కుమారుడు నడిపింపబడడం మనం చూస్తాం. హృదయాన్ని కలవరపరిచే ఈ సన్నివేశం మన మానవులను వినే దేవుని గూర్చి జ్ఞాపకం చేస్తుంది. మన మనవులను ఆయన విని వాటికి సమాధానం ఇస్తాడు అనేటువంటి గొప్ప ఆలోచనను మనకు కలుగజేస్తూ ఉంటుంది. దేవుడు తన చెవియొగ్గి తన మనవిని వినుమని దేవుణ్ణి రాజైనటువంటి సొలొమోను సహితము ఆశతో ప్రార్థిస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తాం. ఆకాశము మూయబడి వర్షము లేకపోగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనంలో దేశమందు క్షామము కానీ ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినప్పుడు ప్రార్థిస్తున్నాడు. 37వ వచనంలో మరియు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై ప్రార్థిస్తున్నాడు. 44వ వచనంలో యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసినడల ఆకాశమునందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించుము అని 45వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితంలో తన రాజ్యమును గురించి ఆ ప్రజలను గురించి ఆయన ఎంతగానో ప్రార్థించినటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన కృప మహదైశ్వర్యమును బట్టి మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానము మన హృదయాలను బలపరుస్తుంది. దేవుడు నిజంగా మనందరికీ కూడా గొప్ప వాగ్దానమును కలగజేశాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును
స్వస్థపరచుదును అనేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మాటను దేవాతి దేవుడు పలికిన విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ సందర్భం కనబడుతుంది. పరలోకము మనకెంతో దూరంగా అనిపించవచ్చు. అయితే యేసయ్యనందు విశ్వాసముంచు వారితో ఆయన ఎల్లప్పుడూ సమీపంగానే ఉంటూ వారి ప్రార్థనలను ఆలకించి జవాబు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులరా, మీరు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆయనకు నమ్మకంతో ప్రార్థించగలుగుతున్నారు? మీ ప్రార్థనలకు చెవియొగ్గి ఆయన ఇచ్చేటువంటి జవాబు కోసము ఏ విధంగా మనమందరము వందనాలు, స్తుతులను ఆ దేవునికి తెలుపగలుగుతూ ఉన్నాం? ఈరోజు ఎలాంటి శ్రమలో నీవు ఉన్నా కానీ నీకు సమాధానం ఇవ్వడానికి, నెమ్మదిని కలగజేయడానికి, నీ జీవితంలో అద్భుతాలను చేయడానికి ఆ దేవాతి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. మరి ఆ అద్భుతాలను నీవు నీ జీవితంలో అనుభవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీ అనుభవం ఏంటి? ఈరోజు పరలోకము నుండి మన మనవులను వినడానికి ఆ దేవాతి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఈరోజు ఏమని ప్రార్థిస్తూ ఉన్నావు? ఏ అద్భుతం కోసము నీ జీవితంలో నీవు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నావు? ఆలోచన చేయండి. దేవుని సన్నిధి అందమందు ఆయన మీద ఆధారపడి మీ ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆ దేవాతి దేవుని వైపు కనులెత్తి చూద్దాం. ఆయన మనము చేయు ప్రతి ప్రార్థనకు క్షమాపణను, సమాధానమును, దీవెనలను దయచేసి మనలందరినీ తన కృపావాత్సల్యత చేత నింపి ఆశీర్వదించి తన చిత్తానుకూలముగా నడిపించుకొనుగాక. అటు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధురానికి వందనాలు, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు. దేవా, ఈరోజు నీవు మాతో మాట్లాడినందుకు మరొకసారి నీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఏ రీతిగా మేమున్నాము, ఏ రీతిగా మా ప్రార్థనలను నీ సన్నిధిని వినిపిస్తున్నాము, మీరు సమాధానం ఇవ్వగా వాటిని మేము ఎలా స్వీకరిస్తున్నామో మరొకసారి ఆలోచించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నీదు సన్నిధానమందు మేమందరము నీ యొక్క సమాధానము కోసము వేచి చూడడానికి, దేవ, మేము చేసినటువంటి ప్రార్థనలకు నీవు చేసేటువంటి అద్భుతములను మేము చవి చూడడానికి కావలసిన దేవా అధన్యత మాకు దయచేయమని కోరుతున్నాం. మీదు ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి నడిపించమని విజ్ఞాపన చేస్తూ, దేవా, ఈ దినమంతటిలో నీ నామమునకు మహిమకరంగా జీవించే ధన్యతను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనందరికీ తోడైండి దీవించి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమెన్.